లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు. కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు. ఈ కబోది మాటే వినలేరు. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నందనమంటారు? కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం. కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం. అన్నీ చూస్తూ ఉంటే సొదలన్నీ వింటూ ఉంటే ఆర్చేవాడు తీర్చేవాడు నేనే లేడని అంటాను. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? ఆగక సాగే ఘోరం అన్నార్తుల హాహాకారం. ఆగక సాగే ఘోరం అన్నార్తుల హాహాకారం. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ హీనుల దీనుల కన్నీళ్ళు. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ హీనుల దీనుల కన్నీళ్ళు. కరుణామయుడే ఉంటే ఎందుకు మనకి దుర్భర జన్మాలు? ప్రభు మార్గాన్ని సిద్ధం చెయ్యండి. క్రీస్తునందు ప్రియమ సంఘమా, 2024వ సంవత్సరపు ఆఖరి రోజు వరకు మనలను కాచి కాపాడుతున్న దేవదేవునికి వందనములు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సర చివరి గడియలు ముగించుకొని నూతన సంవత్సరములోనికి అడుగిడుతున్నాము. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది అని మనందరికీ తెలుసు. కానీ సాతాను ఉచ్చులో ఉన్న మనము ఈ చివరి గడియలో ప్రభువును మన సొంత రక్షకునిగా మన హృదయములో ఒప్పుకొని దేవుని రాకడ సమయంలో ఆయనతో కూడా ఎత్తబడే వారముగా మన హృదయాలను సిద్ధము చేసుకొనుటకు అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయో సంఘానికి గుర్తు చేయుటకు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ నాటిక ద్వారా మీకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ నాటిక. మిత్రులారా, ఈరోజు మన పాస్టర్ గారి ప్రసంగం వింటుంటే నా గుండె దడదడా కొట్టుకుంది. రెండో రాకడ సూచనలు నెరవేర్చున్నాయి. ఆయన త్వరగా వచ్చున్నాడు, అదిగో ఆయన వాకిట నిలిచి ఉన్నాడమ్మా అని చెప్పగానే నా గుండె ఆగినంత పనైంది. మిత్రులారా, అవునరా, రాకడ సూచనలు అనేకములు ఇప్పుడు నెరవేరపరుచున్నవి. నిజమే, మనం రాకడ దినాల్లోనే ఉన్నాము. సమయం వృధా పోనీయక అజ్ఞానాలుగా జ్ఞానాలు నడుచుకోవాలి. ఆయన ఎప్పుడు వచ్చినా తెలియని కనుక మనము మెలుగుతూ ఉండాలి. నోర్లు మొయ్యండ్రా,
ఎప్పుడు ఇదే గోల. చర్చిలో వినవాక్యాన్ని చర్చిలోనే వదిలేయండి. దాని గురించి మీ డిస్కషన్ ఏంటి? నా చిన్ననాటి నుంచి వింటున్నాను రా రెండో రాకడ గురించిన వాక్యాలు. మా తాత ముత్తాతల కాలంలో నుంచి ఆ సంగతులు చెప్తానే ఉన్నారు. ఆయన వస్తాడని. మనం అంతా భయపడాల్సిందేం లేదు. ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఏమంటావు సోదరా? అంతేలే, అంతే కదా. రే అయినా ఇంకా రాకడికి చాలా టైం ఉంది. మీరు ఇప్పుడే భయపడతా కూర్చుంటే ఎలా రా? సిద్ధపాటికి ఇంకా ఎంతో సమయం ఉంది. మనం లైఫ్ని ఇప్పుడు ఎంజాయ్ చేయాలి రా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు? ఏమంటావు? ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. అయినా మన పాస్టర్ గారు పొద్దులు వస్తాం రెండో రాకడ ఆయన వచ్చే కథ చెప్పకపోతే బైబిల్లో ఎన్ని కథలు చెప్పచ్చు. దావీదు కథ, సంసోను కథ, యోనాని తిమింగలం అట్లాంటి కథలు చెప్పచ్చు కదా. నిజమే మిత్రులారా, బైబిల్లో సంఘాన్ని సంతోషపరచడానికి అనుకూలమైన వాక్య భాగాలు ఎన్నో ఉన్నాయి. మరి మన పాస్టర్ గారు కూడా అలాంటి వాక్య భాగాలను ఎంచుకుంటే బాగుంటుంది మిత్రులారా. బాగుంటుంది. రే అవునరా, అయినా ఆదివారం చర్చికి వచ్చామంటే చిన్నప్పటి నుంచి విన్న వాక్యాలే విని 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 విసుగొచ్చేస్తుందిరా. చర్చికి రావాలంటే నేదోలా ఉందిరా. నాకు ఒక ఆలోచన వచ్చింది మిత్రులారా. ఏంటి మిత్రమా? ఏంటంటే రాకడ సమయంలో పాస్టర్ గారు ఎత్తబడి పరలోకానికి వెళ్తారు చూసారా? మళ్ళీ కొంచెం చెప్తా. రాకడ సమయంలో పాస్టర్ గారు ఎత్తబడి పరలోకానికి వెళ్ళే సమయంలో నేను గబక్కన ఆయన కాలు పట్టుకుంటా. మిత్రుడా నువ్వు నా కాలు పట్టుకో. అలా మనం అందరం పాస్టర్ గారు వెనకనే ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. చాలా మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. అపహాసకులను గూర్చి వాక్యం సెలవిస్తుంది. వారు అహంకారులని, గర్విష్ఠులని, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను గూర్చి హేళనగా మాట్లాడే గర్వాంధులు అజ్ఞానంలో ఉన్నారు. మా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. యేసు ఎప్పుడొస్తాడు? ఇంకా రాలేదే. అసలు పరలోకం ఉందా? నరకం అనేది ఒకటి ఉందా? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో ఏమవుతుందో ఎవరు చెప్పగలరు? మనం బ్రతికి ఉన్నప్పుడే తిందాం, తాగుదాం, సుఖించుదాం, తర్వాత సంగతి ఎవరు చూడవచ్చారు అని అంటారు. రాకడను గురించి చెప్పే మనుషులను భయపెట్టకండి అని నిర్లక్ష్యంగా మాట్లాడేవారు ఉన్నారు. గర్విష్ఠులను గురించి ప్రభు ఏం సెలవిస్తున్నారు? ఆయన గర్విష్ఠులను అణగదొక్కుతారని వాక్యము హెచ్చరిస్తుంది. జాగ్రత్త పడదాం. మేరీ, ఈరోజు స్త్రీల సమాజంలో దీనా ప్రశాంత్ గారు చెప్పినటువంటి దేవుని ప్రేమ అనే వాక్య సందేశం చాలా అద్భుతంగా ఉంది కదూ? అవును స్వర్ణ, నాకెందుకు ఈరోజు వాక్యం విన్నప్పటి నుండి అది మన జీవితాన్ని కట్టుకోవడానికి, అలాగే మన దేవుని వైపు నడవడానికి ఎంతో ప్రేరేపణ కలిగించిందని అనిపించింది. నువ్వేమంటావు? అవును, అదిగో దీనా ప్రశాంత్ గారు వస్తున్నారు. వందనాలు అక్క. వందనాలమ్మా. అక్క వందనాలు. మాట్లాడుకుంటూ ఉన్నాం అక్క. ఈరోజు మీరు చెప్పినటువంటి దేవుని ప్రేమ సందేశం మమ్మల్ని చాలా ప్రేరేపితురాలుగా చేసింది. మేము ఈ వాక్యం ద్వారా మా జీవితంలో చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాము. మీకు ఇలాంటి వాక్య సందేశాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలు అక్క. స్త్రీల సమాజంలో మీరు బోధించేటువంటి వాక్యాల ద్వారా మా కుటుంబాలను మేము కట్టుకొంచున్నామక్క. ప్రభువైన యేసుక్రీస్తు దీనుడై పశువుల శాలలో ఏ రీతిగా జన్మించారో మీరు చక్కగా వివరించారక్క. మేము అవన్నీ కూడా మా చుట్టుపక్కల వారికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషించి స్త్రీల సమాజానికి వస్తానని చెప్పారక్క. అంత అద్భుతంగా చెప్తున్నారక్క మీరు వాక్య సందేశాలు. మనం దీనులుగా జీవించాలని మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ మన యొక్క ఆలోచనలోనూ దీనత్వాన్ని చూపించే వారంగా మనం ఉండాలని చాలా చక్కగా మీరు వాక్యాల ద్వారా మాకు నేర్పించారక్క. అందుని బట్టి మాకు ఎంతో మేలు కలుగుతుందక్క. అవునమ్మా, చాలా సంతోషం మేరీ. మరి మీరు వాక్యాల ద్వారా బలపడటం, వాక్యాలు నేర్చుకోవడం, వాక్యాల ద్వారా సరిదిద్దుకోవడం చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మేము కూడా వెళ్ళొస్తామక్క. వెళ్ళొస్తాం తల్లి.
ఛీ, ఇది కాఫీనా కషాయమా? నీ మొహంలాగా ఉంది. ఇలాగేనా మీ అమ్మోళ్ళు నేర్పించింది నీకు? ఇల్లు చూడు ఎలా ఉందో, ఎంత దరిద్రంగా. ఇల్లు ఇలాగైనా పెట్టుకుంటారు ఆడపిల్లలు? మీ అమ్మ వాళ్ళు అది కూడా నేర్పించలేదా? కనీసం కట్నం కూడా ఇవ్వలేదు. పొద్దున్నే లేచి నీ దరిద్రపు మొహం చూడాల్సి వస్తుంది. ఎదురుకు కూడా రావద్దు, పో ఇక్కడి నుంచి. అక్క, దీనక్క, మా కంటితో మేము చూస్తున్నది నిజమేనా? మీరు చెప్పినటువంటి వాక్యంకి దీనికి ఎటువంటి సంబంధము లేదు. అక్క, ఏందక్క మేము చూస్తున్నది నిజమేనా? అసలు మీ గురించి మేము ఎంత గొప్పగా అనుకున్నాము. గొప్పగా మీ గురించి మేము అందరితో చెప్పుకుంటూ ఉంటే మీరు ఈ విధంగా కోడల్ని కట్నం కోసం వేధిస్తూ ఉన్నారు. ఏందక్క, అసలు నమ్మలేకపోతున్నాం అక్క. అది కాదమ్మా, ఎప్పటి నుంచో అడుగుతున్నాను కట్నం తెమ్మని. ఇప్పటి వరకు తేలేదు కట్నము. అడగద్దా మరి? నీ వేషధారి మాటలతో ఎంతో మంది స్త్రీలను మోసగించావు. నీ నోటి మాటలతో దేవునికి దగ్గరగా ఉన్నావు, కానీ హృదయం అది నీవు చాలా దూరంగా ఉన్నావని మేమందరం గ్రహించాము. ఈ సంవత్సరం అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు ఇతరులకు సేవ గురించి ఇతరులకు బోధించడం కాకుండా ఇకనైనా నీవు మేలుకో. కొందరు జ్ఞానవాక్యమును బోధిస్తారు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో అవివేకంగా ఉంటారు. బూతులు, సరసోక్తులు వీరి పెదవులపై నాట్యమాడుతుంటాయి. పైకి భక్తి గలవారమని, సత్యవంతులమని, యథార్థవంతులమని చెప్తారు. దైవసేవ చేస్తుంటారు, ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. జీవితం అంతా వీరిలాగా నడుచుకుంటూ ఉంటారు, కానీ సత్య జ్ఞానమును పొందలేని స్థితిలో ఉన్నారు. పరలోకాన్ని చేరలేని పాపభూయిష్టమైన పనులను విడిచిపెట్టాలి. ఇటువంటి వారి కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. స్టెల్లా, స్టెల్లా, వినిపిస్తుందా నీకు? టైం అర్ధరాత్రి 12 అవుతుంది. ఎవరితో ఫోన్లో ఈకైకలు పక్కపక్కలు? అసలు టైం ఎంత అవుతుందో తెలుస్తుందా నీకు? ఏంది నీ గోలా? ఇప్పుడే కదా వచ్చావు, వచ్చినప్పటి నుంచి రంగలేస్తున్నావు. చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? మర్యాద లేకుండా పోతుంది నీకు రాను రాను. ఉన్నమాటే కదా అన్నాను, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు. నేను ఎవరు ఏం అనట్లేదని విర్రవీగిపోతున్నావు. ఎప్పుడు చూడు ఆ సెల్ ఫోనే ప్రపంచం అంటూ ఉంటున్నావు. పక్కింట్లో మేరీ వాళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకో. ఎంత చక్కగా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. అసలు ఈరోజు ఆదివారం చర్చికైనా వచ్చావా? బైబిల్ చదవడం వచ్చా? రాదు. ప్రార్థన చేయడం వచ్చా? రాదు. పోనీ ఏనాడైనా ఒక్కరోజైనా చర్చి మొహం చూసావా? ఆ పాపు ఇంకెప్పుడైనా నన్ను పక్కింటి వాళ్ళతో పోలిస్తే నాకు మండుద్ది. అసలు భయం భక్తి నీకుందా? ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళ మీద అరవటం, టీవీ సీరియళ్ళు సినిమాలు చూడటం, గంటలు గంటలు ఆ ఆంటీ గురించి ఈ ఆంటీ గురించి మాట్లాడటం. నేను వినలేదనుకుంటున్నావా? రాను రాను నీకు అసలు పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. అసలు ఛీ, అసలు ఏమి దరిద్రపు కొంపో ఇది. నాకు ఈ కొంపలో ఉంటే నరకంలో ఉన్నట్లుంది అసలు. ఏంటి ఇంటి పైకి ఎగిరిపోతుంది, గందరగోళంగా ఉంది. అయితే ఖచ్చితంగా ఇది మా ఇల్లే. మమ్మీ, మమ్మీ, హాయ్ మమ్మీ. ఏంట్రా తాగొచ్చావా ముద్రష్టపు గాడిదా? ఓ మమ్మీ, లోపలికి ఎవరన్నా చూస్తే బాగోదు. ఏమి దరిద్రపు కొంపో ఇది, నాశనపు కొంప. నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఈ కొంపలో. అర్జెంటుగా 10,000 ఇస్తే మా ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీ ఇవ్వాలా. ఏం మాట్లాడుతున్నావు? కొద్దిగా అర్థం అవుతుందా నీకు? మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒక 10,000 ఎక్కడి నుంచి వచ్చాయి? నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పడుకో. ఇదంతా నాకు తెలియదు. ఆ నెక్లెస్ ఇచ్చేవా ప్లీజ్. దుర్మార్గుడా, నీ కన్ను దీనిపైన పడిందా? మమ్మీ ప్లీజ్, మమ్మీ, మమ్మీ ప్లీజ్ కాపాడండి. మమ్మీ ఇచ్చే మమ్మీ, వీడిని తీసుకెళ్ళండి. ఈడ్చుకెళ్ళండి వీడిని. చస్తే గాని మేము ప్రశాంతంగా ఉండము. యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారికి అవిశ్వాసులకి మధ్య నిత్యము పోరాటం జరుగుతూనే ఉంటుంది. సత్యాన్ని నమ్మేవారు, అనుసరించేవారు అసత్యాన్ని అనుసరించే వారితో సమాధానంగా ఉండలేరు. అది స్వంత కుటుంబమైనా సరే. అందుకే
మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 36 వరకు మనం చదివినట్లయితే యేసు ప్రభువు భూమికి సమాధానమును పంప రాలేదు అంటారు. ఒక కుటుంబంలోనే కలహాలు కారణం, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. ఒక సంఘంలోనే అశాంతికి కారణం, గోధుమలకు గురుగులకు మధ్య వ్యత్యాసం. ఆయనకిష్టులుగా అందరము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకందరికీ సమాధానమే, శాంతి, సంతోషమే. ఆంటీ, ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు? నీకు తెలీదా మోజెస్, విఆర్సి గ్రౌండ్లో పెద్ద మహాసభలు, స్వస్థతా మహాసభలు జరుగుతున్నాయి. అక్కడికి హైదరాబాద్ నుంచి ఒక సేవకుడు వచ్చాడంట. ఆయన తన శక్తితోటి మనుషుల పాపాలని కాల్చివేస్తున్నాడంట, పరిశుద్ధులుగా చేస్తున్నాడంట. ఆయన దేవదూతలాగా ఉన్నాడని అందరూ చెప్పుకుంటున్నారు మోజెస్. అద్భుతాలు జరుగుతున్నాయట, స్వస్థతలు, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయట. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చెప్తారంట మోజెస్. మరి వాక్య సందేశం ఉండదా ఆంటీ? ఎందుకుండదు? మన మనసుని గాయపరిచేటువంటి వాక్య సందేశం అయితే ఉండదు. రెండవ రాకడ గురించి చెప్పి భయపెట్టేటువంటి వాక్య సందేశం అయితే ఉండదు. మనం సులువుగా పరలోకానికి ఎలా చేరాలో చెప్పేటువంటి వాక్య సందేశమే ఉంటుంది. అక్కడ ప్రార్థించిన కొబ్బరి నూనె, అరటి పండ్లు అమ్ముతారట. పిల్లలు లేని వాళ్ళు ఆ అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారంట మోజెస్. ఎంత ఆశ్చర్యమో కదా. నువ్వు కూడా రాకూడదు? వెళ్దాము, మేము అక్కడికే వెళ్తున్నాం. ఆంటీ, బైబిల్లో ఇలా రాసి ఉన్నది, ఎవడునూ మిమ్మల్ని మోసపరచక జాగ్రత్తగా చూచుకొనుడి. అనేకులు నా పేరుట మిమ్మల్ని మోసపరిచేదనని బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి ఏది పరిశుద్ధమైన ఆత్మో, ఏది భ్రమపరచు ఆత్మో తెలుసుకోవాలి. ఆంటీ, ఇలాంటి అబద్ధపు ప్రవక్తల మాయలో మీరు పడకండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అక్క, టైం అయిపోతుంది, త్వరగా వెళ్దాం పదండి. వెళ్దాం పద. నన్ను అనుగ్రహించిన వారిని పరలోకమునకు చేర్చెదను. నాకు రావలసిన మహిమ ఏది, ఘనత ఏది? నేనే క్రీస్తును. నేను చేయు ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు వేరెవ్వరూ చేయలేరు. నేను చేయు అద్భుత కార్యములు చూచి నేనే క్రీస్తునని మీరు తెలుసుకొందురు. నన్ను అనుసరించిన ఎడల సర్వ సంపదలు, ఐశ్వర్యము మీకు కలుగును. నేను అగ్నితో మిమ్మల్ని అందరినీ అభిషేకం చేస్తాను. నేను తల మీద చేయి పెట్టి ప్రార్థిస్తే మీ శరీరంలో పాపములన్నీ కాలిపోతాయి. మీరు పరిశుద్ధులవుతారు. నన్ను అభిషేకించండి. పాప, నా శక్తులన్నీ దారిపోసి నిన్ను, నీ శరీరంలో పాపములన్నీ కాలిపోతాయి. కాలిందా? ఇప్పుడు కాలిందా? పాప, నీకు చెప్పాను కదా కాలిపోమ్మని. కాలిపో. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతున్నారు. నాశనకరమైన బోధలు వస్తున్నాయి. లేఖనాలు ధ్యానం చేయాలి మనమందరం. మనకు ఆరోగ్యకరమైన బోధ కావాలి, అన్య బోధ కాదు. అపోస్తలుల బోధ కావాలి, కల్పనా కథలు కాదు. సరదా బోధ కాదు, సత్యమైన బోధ కావాలి. అంచె దినములువి, ఉగ్రత దినము అంటూ ఒకటి ఉంది. అపాయకరమైన కాలంలో ఉన్నాం మనం. క్రీస్తు విరోధులు ప్రబలుతున్నారు, జాగ్రత్త. వారి ఉచ్చులో చిక్కుకోకండి, వారి మాయలో పడిపోకండి. కడవరి గడియ ఇది. సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఈ అబద్ధ బోధకులు బొట్టు బోధ అంటూ, టచ్ బోధ అంటూ పాలాభిషేకం చేయించుకునే బోధకులు వీరు. ఎగిరి ఎగిరి గంతులు వేస్తూ, డాన్సులు చేస్తూ దావీదు నాట్యం అంటున్నారు. అజ్ఞానాంధకారంలో ఉన్నారు. దేవుని వాక్యం కాదు, స్వంత వాక్యాలు చెప్తున్నారు. పాపం చేసిన దూతలనే
అగ్నిగుండంలోనికి పంపించబోయే దేవుడు వీరిని విడిచిపెడతాడా? సేవలో బహుమానాల కోసం ఆశపడుతున్నావా? అయితే నీవు బిలాము శిష్యురాలవే. దైవ సేవకులకే నియమాలు హద్దులు విధిస్తున్నావా? అయితే నీవు నీకులాయితల సేవకుడివే. లోకముతో స్నేహం చేస్తూ అది తప్పు కాదని అన్య ఆచారాలను పాటిస్తున్నావా? వాటిని సంఘంలోనికి తీసుకుని వస్తున్నావా? అయితే నీవు యెజెబెలు ఆత్మతో పీడింపబడుతున్నావు. సందేహం లేదు, గాఢాంధకారం ఇటువంటి వారి కోసం సిద్ధం చేయబడి ఉంది. జాగ్రత్త పడదాం. ఉగ్రత దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జానీ, ఈ కొండ ప్రాంతంలో ఈ గూడెంలో పరిచర్య చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేవునికి మహిమకరంగా ఈ ప్రాంతంలో సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. అవును దేవి, అవును. ప్రజలంతా దేవుని వాక్యం వింటూ వాళ్ళ మారు మనసు పొందుతూ దేవుడి పరిశుద్ధ కార్యం బలంగా జరుగుతుంది. దాన్ని బలంగా జరుగుతుంది. కానీ అన్నా, ఈ గూడెం ప్రజలు మాట్లాడే భాష నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అది నేర్చుకున్నానికి మీరు చాలా కష్టపడినట్టున్నారు కదన్నా, నిజమేనా? నిజమే పీటర్, కాకపోతే ఒక మాట చెప్తాను. ఏంటంటే, క్రీస్తు పరిచర్య నిమిత్తం శ్రమపడడంలో ఎంతో ఆనందం ఉంది. మరి నేను ఈ కొండ ప్రాంత జాతి ప్రజల మధ్య సువార్త పరిచర్య చేయాలని ఎంతో ఆశపడ్డాను. మరి నువ్వు చూస్తున్నావు కదా, అప్పుడు నా దేవుడు ఆయనకి మహిమకరంగా ఈ కొండ ప్రాంతంలో సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. దేవి, నీకో విషయం చెప్పాలి. కొంతకాలం క్రితం ఈ గూడెంలో సువార్త పరిచర్యకు ఒక కుటుంబం చంటిబిడ్డ తాండవాసుల మధ్య పరిచర్య చేశారంట. అయితే కొందరు కుల పెద్దలు ఈ అన్యమత ప్రచారం చేస్తున్నారని వాళ్ళని అర్ధరాత్రి సజీవ దహనం చేశారంట. క్రీస్తు నిమిత్తం వాళ్ళు ప్రాణత్యాగం చేయడం ఎంత భాగ్యం కదా. అవును మిత్రమా, క్రీస్తు సువార్త నిమిత్తం ఆ కుటుంబం ప్రాణత్యాగం చేశారు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రజలందరి మధ్య బలంగా కార్యం జరిగిస్తూ ఉన్నాడు. డేవిడ్, ఈ తాండా ప్రజలలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుని నేను చూశాను. దేవుని పరిశుద్ధాత్మ కార్యము ఎందుకు వీళ్ళ దగ్గర ఇంత బలంగా పనిచేయుచున్నదో నాకు ఇప్పుడు బోధపడింది. అయితే అన్న, ఈ గ్రామ పెద్దలు మనల్ని కూడా చంపేస్తారా? నాకు చాలా భయంగా ఉంది. రా అన్న, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మనల్ని కూడా చంపేసేటట్టున్నారు. భయపడవా పీటర్, ఇమ్మానుయేల్ అనబడిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవడ్రా గుర్తు లోపల ఉన్నది? రండ్రా మీరందరూ బయటికి. మీరు ఉగ్రవాదులా, మతబోధకులా? కట్టుబడి అంటారు వాళ్ళందరినీ. సువార్త నిమిత్తం వచ్చాం, మమ్మల్ని వదిలేయండి. వాడు మాట్లాడితే నోటి మీద కొట్రా. అయ్యా, మమ్మల్ని చంపకండి, మమ్మల్ని వదిలేయండి. అయ్యా, వాడు చిన్నపిల్లాడయ్యా. అయ్యా, వాడిని వదిలేండి అయ్యా, మమ్మల్ని చంపండి అయ్యా. అయ్యా, చిన్నపిల్లాడు. అయ్యా వదిలేయండి అయ్యా. ఈడ్చుకొని రండి అందరినీ.
సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా జీవితమును పరిచర్యలో కరిగించుచున్న ఘనులారా ఆత్మల సాధన దీక్షలో తరించుచున్న ప్రియులారా ఉన్నత పనికై నియమితులైన ధన్యులు మీరే కారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా నిందల పాలవుతున్నా మౌనంగా భరిస్తూ గుండెలు నీరవుతున్నా పయనం కొనసాగిస్తూ అందరి బాధలు పంచుకొని నిత్యం ప్రార్థిస్తూ సంఘపు క్షేమం కోరుకొని సత్యం బోధిస్తూ మందను కాచే కాపరులారా మందను కాచే కాపరులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేహము పాడవుతున్నా ధైర్యంగా పయనిస్తూ ఫలితం చేదవుతున్న చిరునవ్వుతో కనిపిస్తూ అంకిత భావం పెంచుకొని సాక్షిగా జీవిస్తూ స్వార్థపు ఆశలు చంపుకొని నియమం పాటిస్తూ భారము మోసే శ్రామికులారా భారము మోసే శ్రామికులారా నీకై ప్రార్థిస్తున్నా నీకు
సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా హింసలు ఎదురవుతున్న శుభవార్తను ప్రకటిస్తూ సాయము కరువవుతున్నా వరములు ఉపయోగిస్తూ జీవపు వాక్యం పట్టుకొని తప్పును ఖండిస్తూ క్రీస్తుని సిలువను ఎత్తుకుని మాదిరి చూపిస్తూ మార్గము చూపే బోధకులారా మార్గము చూపే బోధకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా జీవితమును పరిచర్యలో కరిగించుచున్న కనులారా ఆత్మల సాధన దీక్షలో తరించుచున్న ప్రియులారా ఉన్నత పనికై నియమితులైన ధన్యులు మీరే కారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా దేవుని సేవకులారా ప్రభు యేసుని యాజకులారా కాలం నుంచి దేవుని ప్రవక్తలను హింసించటం చంపటం ప్రారంభమైంది. ఆదిమ సంఘములో విశ్వాసులను చిత్రహింసల పాలు చేయటం చూశాం. అది నేటికి కొనసాగుతూనే ఉంది. దైవ సేవకులు అవమానింపబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు, జైళ్లలో మ్రగ్గుతున్నారు, గ్రామాల నుంచి బహిష్కరింపబడుతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను కాల్చేస్తున్నారు, పరిశుద్ధ ఆలయాలను కూల్చేస్తున్నారు. మిషనరీలు సువార్థికులను హింసించి చంపుతున్నారు. ప్రభువునే దూషించిన సమాజం ఇది. రక్షకునే ద్వేషించిన సమాజం ఇది. అలాగని భయపడకండి, బెదిరిపోకండి. ప్రభువు మీ పక్షాన ఉన్నాడు. అంతము వరకు సహించాలి. దేవుని సువార్తను ప్రకటన చేస్తూ జీవించాలనుకునే వారికి శ్రమ తప్పవు, అవమానాలు, హింసలు తప్పవు. అయితే ఇవన్నీ అల్పకాల శ్రమలు. ప్రభువును విడిచిపెట్టకండి. క్రైస్తవులము కాము అని చెప్పకండి. హతసాక్షులుగా మరణించిన అనేక మంది దైవజనులు మనందరికీ స్ఫూర్తిదాయకమైన మార్గాన్ని చూపించారు. ప్రభువు కృప, సమాధానము ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్.
ఎంతో అద్భుతంగా మన ఆలయ యవనస్తులు ప్రదర్శించిన ఈ చక్కటి స్కిట్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అదే రీతిగా వారందరికీ సంఘపక్షంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాము. మరి ఈ స్కిట్లో నటించినటువంటి మన ఆలయ యవనస్తులందరినీ ఈ సందర్భంగా పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఒక్కొక్కరిని పేర్లు పిలుస్తూ ఉండగా దయచేసి ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాలని వారిని కోరుతూ ఉన్నాను. పి మహేష్ బాబు, పి శిల్ప, హారిక, విహారీ, శ్రీమతి మాయా జానెట్ గారు, జయ మధురిమ, చార్లీ మోజెస్, రోషన్ శామ్యుయల్, జోయల్, క్రిస్ హాట్లీ, జోన్స్, పివి నిషిత్, శశిధర్, జేమ్స్ జైశీల్, ఆరోన్ కృషి, వంశీ, గౌరవ్ కుమార్, ఎలీషా, నిర్మల్ కుమార్, సంహిత్ కుమార్, కృషి ప్రీతం, వికాస్ జయంత్, శ్వేతా శాంసన్, జాస్మిన్ స్టెఫీనా, వరుణ్ వందనం, సాత్విక్ శామ్యుల్, శోభా శామ్యుల్. దయచేసి అందరూ ఒకసారి వీళ్ళందరికీ చప్పట్లు కొట్టి మరి వీరు చక్కగా దేవుని మహిమార్థం వీరు నిర్వర్తించినటువంటి ప్రమోద్ ఈ టీంలో టెక్నికల్ సైడ్ పనిచేసినటువంటి వారు, మ్యూజిక్ పి జెన్నీ, జోయల్ శామ్, మరి సౌండ్ సైమన్ మోజెస్, కేబి సునీల్, కొరియోగ్రఫీ కె ప్రమోద్, మరి వాయిస్ ఓవర్ శ్రీమతి టి అనితారాయ్ గారు, కెమెరా సుదీప్, రోషన్ కార్తిక్, స్క్రిప్ట్ టైపింగ్ సుమన్ బాబు, మరి యూత్ డైరెక్టర్ సంజయ్ బాబు, మరి వారి యొక్క ఆధ్వర్యంలో మరి స్త్రీల సమాజము, సండే స్కూల్ విభాగములు మరియు సంఘ కార్యవర్గం వారికి ఈ స్కిట్ నిర్వహించినటువంటి వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రచన ఒంగోలు రేణుక, దర్శకత్వం గంటా జ్యోతిబాబు. దయచేసి అందరూ చప్పట్లు కొట్టి మరోసారి వీరందరిని అభినందించాలి. మరి దేవుని మహిమార్థం మరి ఆలయంలో యవనస్తులు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ స్కిట్లో పాల్గొన్న ప్రతి యవన బిడకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు సంఘపక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.